Jesus said, the way God's work is done is like a branch in a tree. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, దేవుని పని ఎలా ఉంటుందంటే ఒక చెట్టుకి కొమ్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. When you see such beautiful mangoes hanging from a branch, ఒక చెట్టు కొమ్మకి అందమైన మామిడికాయలు వేలాడుతూ ఉన్నప్పుడు, so many mangoes on one branch, ఒక కొమ్మకి ఎన్నో మామిడికాయలు ఉంటాయి, so tasty, అవి ఎంతో రుచిగా ఉంటాయి. and you ask that branch, how did you produce such wonderful mangoes? నువ్వు వెళ్ళి ఆ కొమ్మ దగ్గరికి, ఆహా ఇంత అందమైన మామిడికాయలు ఎలా తయారు చేయగలవా అని అడిగితే, I don't know, I don't do anything, నాకేం తెలియదు, నేనేం చేయలేదు అంటుంది. I just stay in the tree, నేను ఆ చెట్టుకి అతుక్కొని ఉంటాను, I don't struggle, నేనేదో ప్రయాసపడను, I don't struggle to produce one mango, ఏదో ఒక్క మామిడికాయ తయారు చేయడానికి నేనేదో కష్టపడిపోను, I can do nothing. నేను అసలు ఏమి చేయను. And the proof I can do nothing is, if you cut me off from the tree, there'll be no more mangoes. దానికి రుజువు ఏంటంటే నేనేం చేయనని, ఒకవేళ నన్ను గాని మీరు నరికేసినట్లయితే అసలు ఒక్క మామిడికాయ కూడా ఉండదు. I have produced mangoes for 50 years. నేను 50 సంవత్సరాలుగా మామిడికాయలు ఇస్తూనే ఉన్నాను, So much experience. నాకు ఎంతో అనుభవం ఉంది. If you cut me off today, there'll be no more mangoes. కానీ నన్ను నరికేసినట్లయితే ఒక్క మామిడికాయ కూడా రాదు. That is a branch. అదే కొమ్మ అంటే. That is how you serve God. ఆ విధంగా మనం దేవుని The సేవిస్తాం, power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో. Even if you have 50 years experience, మనకి 50 సంవత్సరాల అనుభవం ఉన్నా, what is your testimony? ఏంటి మన సాక్ష్యం? Without Jesus, I can do zero. యేసుక్రీస్తు ప్రభు లేకుండా నేను చేసేది శూన్యమే. See, we have seen God work in many places in the world in the last 42 years. గత 42 సంవత్సరాల ప్రపంచంలో అనేక చోట్ల దేవుని యొక్క కార్యాలను మనం చూసాం. I can honestly say before God, నేను దేవుని ఎదుట నిజాయితీగా యథార్థంగా చెప్పగలను, I did not plant one church. నేను ఒక్క సంఘాన్ని కూడా స్థాపించలేదు, కట్టలేదు. God did it all. దేవుడే సమస్తం He చేశాడు. may have done something through me, but I didn't do it. ఆయన నా ద్వారా కొంత చేశాడుగా, నేనేం చేయలేదు. It's like the branch saying, I did not produce these mangoes. ఆ కొమ్మ చెప్తుంది, నేను ఈ మామిడికాయలను ఉత్పత్తి చేయలేదు. This tree is sending the sap, this liquid into me. ఈ చెట్టులో నుండి సారం అనేది నాలో గుండా ప్రవహిస్తుంది. That's a picture of the Holy Spirit. అదే పరిశుద్ధాత్మక సాదృశ్యం. And the mango comes. మామిడికాయ వస్తుంది. I don't know how it comes. అది ఎలా వచ్చిందో కూడా నాకు And తెలియదు. another mango. ఇంకొక మామిడికాయ, another mango. ఇంకో మామిడికాయ, Another mango. తర్వాత ఇంకో మామిడికాయ. That's exactly how I have seen in the last 43 years. ఈ 43 సంవత్సరాలు నేను కూడా అలానే చూశాను. There's one church, అక్కడ ఒక సంఘం, and then another one, ఇంకొక సంఘం, and then another one. ఇంకో సంఘం. I don't know, Lord, how it is. ఓ ప్రభు, అసలు అవి ఎలా వచ్చినాయో కూడా నాకు తెలియదు. But I want to remain like this. కానీ నేనైతే ఎప్పుడు ఇలానే ఉండకూర్చున్నాను. A helpless branch in the tree. ఒక చెట్టుకి నిస్సహాయమైన స్థితిలో ఉన్న చెట్టు కొమ్మలాగా. Always aware of one thing. ఎల్లప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, Without the tree, I can produce zero. ఆ చెట్టు లేకుండా నేను ఏమీ చేయలేను. But brother, you have 42 years experience. Can't you teach us something? కానీ సహోదరుడానికి 42 సంవత్సరాల అనుభవం ఉంది, మాకేం బోధించలేవా? Yes. నేను I బోధించగలను. can teach you that without him, I can do nothing. నేను బోధించగలను. అదేంటంటే ఆయన లేకుండా నేనేమి చేయలేను అన్న విషయం. That is the greatest lesson to learn. అది మనం నేర్చుకోవాల్సిన గొప్ప And పాఠం. so I need the fullness of the Spirit, not once but all the time. కాబట్టి నాకు ఏదో ఒక్కసారే కాదు, ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత కావాలి. If you cut a branch, you'll see that liquid there on the side. మనం చెట్టు కొమ్మని నరికివేసినప్పుడు అక్కడ సారం ఉంటుంది. That's what makes the branch fresh. ఆ విధంగా ఆ కొమ్మ తాజాగా ఉండేటట్లు చేస్తుంది. When you see one tree with some dry branch about to fall off, ఒకవేళ ఒక చెట్టుకి మనం ఎండిపోయిన కొమ్మని చూసినట్లయితే అది పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు. what is it made it dry? ఏంటి, ఎందుకు ఎండిపోయింది అది? That liquid is stopped flowing into the branch. ఎందుకంటే ఆ కొమ్మలోకి ఆ సారం రావటం ఆగిపోయింది. The Holy Spirit is not coming. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోకి లేడు. Once upon a time it was a fresh tree ఒకనొకప్పుడు ఏమో తాజాగా ఉంది, with lot of fruit. ఎన్నో ఫలాలు ఉన్నాయి. Now it is dry. ఇప్పుడేమో ఎండిపోయింది. You wait a few more years, కొన్ని సంవత్సరాలు మనం చూసినట్లయితే it won't be there. అసలు ఆ కొమ్మ ఉండదు అక్కడ, It's fallen. అది And పడిపోయింది. some believers are like that. కొంతమంది విశ్వాసులు ఆ విధంగా Once ఉంటారు. upon a time there was a lot of fruit, ఒకనొకప్పుడు ఎంతో ఫలాలు ఉన్నాయి, but they became proud. God is using me. ఆ దేవుడు నన్ను వాడుకున్నాడని గర్వించారు. That has happened to some elders also. కొంతమంది సంఘ పెద్దలకు కూడా జరిగింది అది. God is using me to do this here and do this there. నేను అది అక్కడ చేయటానికి, ఇది ఎక్కడ చేయటానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. I feel sorry for them. నేను వారి గురించి ఎంతో If విచారిస్తుంటాను. they don't repent, I know what will happen in a few years. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందకపోతే తర్వాత కొన్ని సంవత్సరాలు ఏం జరుగుతుందో నాకు తెలుసు. I know clearly what will happen. నాకు ఎంతో స్పష్టంగా తెలుసు వాళ్ళకి ఏం They will జరుగుతుందో. become like dry branches and one day they'll fall off. వాళ్ళు ఎండిపోయిన కొమ్మల్లాగా ఒకనొక రోజు పడిపోతారు. See, I've seen branches, dry branches hanging in trees for years. నేను ఎన్నో సంవత్సరాలు ఎండిపోయిన కొమ్మలు చెట్టుకే ఉంటాం చూశాను. I say, how it's not falling off? ఎందుకు అవి పడిపోవట్లేదు అనుకున్నాను. It will fall off, but no fruit will come from a dry branch. కానీ అవి పడిపోతాయి ఎప్పుడోసారి, కానీ ఫలాలు అయితే ఉండవు అందులో. So
true Christianity is to be helplessly dependent on Jesus every day. నిజమైన క్రైస్తవం అంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఎల్లప్పుడూ ఆధారపడి ఉండటమే. See, I've been preaching from the age of 23. నాకు 23 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి నేను బోధిస్తూనే ఉన్నాను. 55 years. 55 సంవత్సరాలుగా నేను బోధిస్తున్నాను. And even when I was 23, I was preaching to 5,000 people. నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను 5,000 మందికి ప్రసంగం చేశాను. Because God gave me that ability. ఎందుకంటే దేవుడు నాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు But కాబట్టి. I could not build the church. కానీ నేను సంఘాన్ని నిర్మించలేకపోయాను. God had to break me and humble me. దేవుడు నన్ను విరగొట్టాల్సి వచ్చింది, నన్ను దీనునిగా చేయాల్సి Fill me వచ్చింది. with the Holy తన Spirit పరిశుద్ధాత్మను నన్ను నింపాడు. and show me that I am a zero. నేను ఒక సున్నా అని దేవుడు నాకు చూపించాడు. And now after 55 years, He still shows me you are zero. 55 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు నాకు చూపించేది ఏంటంటే నువ్వు ఇప్పటికీ సున్నానే. I say I want to be zero all my life. కాబట్టి నా జీవితాంతం నేను సున్నాగానే ఉండదలుచుకున్నాను. Some time ago, I gave a visual demonstration of this in Bangalore church. కొంతకాలం క్రితం నేను బెంగళూరు చర్చిలో ఈ సున్నా అనేది చూపించాను, ప్రదర్శన చేశాను. I called about 10 brothers నేను ఒక 10 మంది సహోదరులను పిలిచాను. and I made them all stand with a big board with zero written on it. సున్నా అని రాసుకున్న ఒక పెద్ద బోర్డు అందరూ తలా ఒకటి పట్టుకోవాలని చెప్పాను. I called them one by one. ఒక్కొక్కరిని పిలిచాను. I said, what all do we boast about? మనం దేని గురించి అతిశయిస్తుంటాం? Good looks. బాగా అందంగా ఉంటాం. Here's a boy with good looks. ఇక్కడ బాగా అందంగా ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. Zero. సున్నా. Next. తర్వాత we boast about our wealth, we are rich. మన ధనం గురించి, డబ్బు గురించి మనం అతిశయిస్తుంటాం. I called another brother. ఇంకో సహోదరుని. Here's the richest man in the world. ఈ ప్రపంచంలోకెల్లా అతి ధనవంతుడు. The board, zero. సున్నా. And here's another man, PhD, very clever man. ఇంకో వ్యక్తి PhD అయిపోయింది, ఎంతో తెలివితేటలు కలిగిన వ్యక్తి. Zero. సున్నా. And then preacher, I held it and said ఆ zero. తర్వాత బోధకుడు, నేను పట్టుకున్నాను దాన్ని. సున్నా. All zeros. అందరూ సున్నాలే. And sports, first in the Olympic games, zero. క్రీడాకారుడు ఒలింపిక్స్ లో ప్రైజ్ వచ్చింది. సున్నా. All the things that people boast about. కాబట్టి ఈ లోకంలో మనుషులు అతిశయించే విషయాలన్నీ. Young man, popular with the girls, zero. యవనస్తుడు అమ్మాయిల మధ్యలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. I made all these zeros stand. కాబట్టి ఈ సున్నాలందరినీ నిలబెట్టాను నేను. I said, do you know what gives value to them? మీకు తెలుసా ఆ సున్నాలకు విలువ ఎలా వస్తుందో? Jesus Christ is one. యేసుక్రీస్తు ప్రభువారే ఒకటే ఉన్నారు. Now I put a one in front of all these zeros. కాబట్టి ఈ సున్నాలన్నిటి పక్కన నేను ఒకటి పెడితే you see how what the value becomes? అసలు దాని విలువ ఎంత పెరుగుతుంది. That is what will give you value in your life. కాబట్టి నీ జీవితంలో విలువనిచ్చేది అదే. I said, then I'll show you something else. ఆ తర్వాత ఇంకోటి విషయం చెప్తాను. I kept that one there far away. ఆ ఒకటి ఎక్కడో దూరంగా పెట్టాను. What are these fellows? ఇప్పుడు వీళ్ళు ఏంటి? All zeros. అందరూ సున్నాలే. All together. ఇప్పుడు అందరూ కలిపి కూడా Zero. అందరూ కలిపినా సున్నాలే. I said, one of you come here. ఇప్పుడు ఒకరు రండి ఇక్కడికి. Only one. ఒకరు. He has become 10. ఇప్పుడు 10 అయింది విలువ. All the others are still zeros. అయినా కూడా మిగిలిన వాళ్ళందరూ సున్నాలే. One person with Christ. ఒక్కటే అంటే క్రీస్తు. More valuable than all these people. కాబట్టి వీళ్ళందరికంటే కూడా విలువైనవాడు. If this one brother builds fellowship with one more person, కాబట్టి ఈ సహోదరుడు క్రీస్తుతో కలిపి ఇంకొక సహోదరునితో సహవాసం చేస్తే 10 does not become 11. అప్పుడు 10 11 అవ్వదు. I said, you zero, come here. అప్పుడు ఇంకో సున్నా వస్తాడు. What did it become? ఇప్పుడు ఏమవుతుంది? 100. 100. You get one more brother. ఇంకొక సహోదరుడు రమ్మనండి. 1000. 1000. One more brother. ఇంకొక సహోదరుడు. 10,000. 10,000. This is what fellowship produces. సహవాసం అనేది ఇంత విలువను తెస్తుంది. I think even the children will never forget that all their life. పిల్లలు కూడా దీన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. You can go to YouTube. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. You can see that. దాని ఉంటుంది అది. Only 10-minute message. 10 నిమిషాల వర్తమానం. Zac Poonen, zero before God. ఇక్కడ జాక్ పూనెన్ అని పెట్టి దేవుని దృష్టిలో సున్నా జాక్ పూనెన్ కూడా. You can listen to that message. దాన్ని వినొచ్చు మీరు. And you can play it for other people to see. వేరే వాళ్ళు చూసినట్లుగా మీరు చేయొచ్చు. This is true Christianity. ఇది నిజమైన క్రైస్తవత్వం. Till the end of your life. మీ జీవితాంతం వరకు కూడా saying, Lord, I am a zero. ఓ ప్రభువా నేను ఒక సున్నాని. I will never be anything more than zero. ఓ ప్రభువా సున్నా కంటే నేను ఎప్పటికీ ఎక్కువ కాలేను. But that's why I always want you in front of me. అందుకే ఎప్పుడు కూడా నా ముందు మీరు ఉండాలి, నా పక్కన. In front of me. నా ముందు. That means you're first in my life. నీవే నాకు ప్రథముడిగా ఉండాలి. If I put him behind me, then he's not going to be 10, I'll be a zero still. ఒకవేళ నీవు నా వెనుకున్నట్లయితే ఇంకా సున్నానే ఉంటాను. Put him in front and I become a 10. కాబట్టి ఆయన మన ముందు పెట్టుకున్నట్లయితే మనం సున్నా అవుతాం. Get another brother in fellowship, I become 100. ఇంకొక సహోదరుడితో సహవాసం చేస్తే 100 అవుతాం. Always Jesus in front. కానీ యేసుక్రీస్తు ప్రభువారే మనకి మొట్టమొదటిగా ఉండాలి. It's a simple lesson. ఇది ఎంతో సామాన్యమైన పాఠం. But it can be real in your life. కానీ ఇది నీ జీవితంలో నిజమవుతుంది. Remain in the branch, remain like the tree.
కాబట్టి ఒక Say, Lord, చెట్టు కొమ్మ ఎలా ఉంటుందో అలా I want ఉండాలి. to always depend on the power of the Holy Spirit. ఎల్లప్పుడు నేను పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడతాను. I appreciate the preaching of the baptism in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిజము అనే బోధన నేను హర్షిస్తాను. But I don't agree the way the Pentecostals preach it. కానీ పెంతెకోస్తులు దాన్ని వివరించే విధానం నాకు నచ్చదు. They say you must experience it once. అనేవి ఒకసారి వస్తే చాలు అంటారు వాళ్ళు. That is like telling the branch you must be in the branch once. no, In the tree once. కొమ్మకి చెప్పటం ఏంటంటే ఒకసారి చెట్లో ఉంటే చాలు. Then only that time you'll have the fruit. అప్పుడు మాత్రం నీకు ఫలం Then ఉంటుంది. after that you'll be useless again. ఆ తర్వాత మళ్ళీ నువ్వు పనికిరాని దాని వాడిగా అవుతావు. I need the fullness of the Spirit all the time. నాకు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత ఎల్లప్పుడూ కావాలి. I need to be filled with the Spirit today. నేను ఈ రోజు పరిశుద్ధాత్మతో నింపడాలి. Just like I was filled 43 years 43 ago. సంవత్సరాల క్రితం నేను ఏ విధంగా That is నింపబడ్డానో. I disagree with Pentecost. పెంతెకోస్తులతో నేను విభేదించేది ఈ విషయంలో. And secondly, I don't say the main thing is to speak in tongues. రెండవది ఏంటంటే ప్రాథమికమైన భాషలు మాట్లాడటం కాదు. Speaking in tongues is a good gift. భాషలతో మాట్లాడటం అనేది మంచి వరమే. But Jesus has called us to build the church. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎందుకు పిలిచారంటే సంఘాన్ని And if కట్టడానికి. I don't build the church, what's you saying I speak in tongues? నువ్వు సంఘాన్ని కట్టకుండా నేను భాషలతో మాట్లాడతానంటే ఏంటి ఉపయోగం? Useless. అది పనికిరాంది. Jesus said, I will build my church. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు నేను నా సంఘమును కట్టుదును. And if we are his co-workers, we'll build the church. మనం ఆయనతో సహపనివారంగా ఉన్నాం కాబట్టి ఆయన సంఘాన్ని మనం కట్టాలి. This tree is building the church. ఈ చెట్టే సంఘాన్ని నిర్మిస్తుంది. So the branch will also build the church. కాబట్టి కొమ్మ కూడా ఆ సంఘాన్ని నిర్మిస్తుంది. This is true Christianity. ఇదే నిజమైన I క్రైస్తవ్యం. hope you understood something today. You'll never forget all your ఈ life. రోజు మీరు మర్చిపోలేని సంగతులు నేను చెప్పానని అనుకుంటున్నాను.